Hi, hello, welcome to my YouTube channel. Today we are discuss about 7.4 లో 5th క్వశ్చన్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఏంటి క్వశ్చన్స్? హౌ క్విక్లీ కెన్ డూ దిస్? వీటిని నువ్వు ఎలా త్వరగా చేయగల? ఫిల్ ద అప్రోప్రియేట్ సైన్. దీన్ని యూస్ చేసుకొని మనం ఈ సైన్స్ని లెస్ దాన్, గ్రేటర్ దాన్, లేకపోతే ఈక్వల్ టు పెట్టి మనం ఎలా చేయాలో అని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్స్ ఎక్కిచ్చేసుకొని ఒకేసారి ఆన్సర్స్ని ఫైండ్ అవుట్ చేసేసుకుందాం. ఒకసారి ఎలాగో చెక్ చేసుకుందాం. చూడండి, 1/2 1/5 ఏది పెద్దది ఎలా తెలుస్తుంది? కింద నేనేం చెప్పానంటే డినామినేటర్స్ ఈక్వల్గా ఉంటాయి, ఏది చిన్నదైతే అది చిన్నది, ఏది పెద్దదైతే అది పెద్దది అని చెప్పాను. బట్ అలా లేవు. ఇది చూడండి, న్యూమినేటర్స్ ఇప్పుడు ఈక్వల్గా ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలి? రివర్స్ చేయాలి. ఏది చిన్నదిగా ఉంటే అది పెద్ద వాల్యూ, ఏది పెద్దదిగా ఉంటే అది చిన్న వాల్యూ అని చెప్పాను. ఇక్కడ 2 5 ఏది చిన్నది? మామూలుగా అయితే 2 చిన్నది, బట్ 1/2 కాబట్టి ఇది వాల్యూ అనేది పెద్దదిగా ఉండిద్ది. అప్పుడు మనం ఏ సైన్ పెట్టాలి? గ్రేటర్ దాన్ పెట్టాలి. ఓకే, ఏ సైన్ యూజ్ చేయాలి? గ్రేటర్ దాన్. ఇలా కాదు. నెక్స్ట్ చూడండి, 1 5 1, 1 2 2, 5 2, ఈ రెండిట్లో ఏది పెద్దది? 5 కాబట్టి గ్రేటర్ దాన్ సింబల్. ఓకే, ఇలా అయితే ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. క్రాస్ మల్టిప్లికేషన్ చూడండి. ఇక్కడ చూడండి, 2 6 12, 3 4 12. అంటే రెండింటికి ఏమొచ్చింది? ఈక్వల్ వచ్చింది కాబట్టి ఈక్వల్ సైన్ని అసైన్ చేయాలి. నెక్స్ట్ 3/5 2/3, 3 3 9, 5 2 10, 9 10 ఏది పెద్దది? 10 పెద్దది. అప్పుడు ఏ సైన్ యూజ్ చేయాలి? లెస్ దాన్ యూజ్ చేయాలి. ఓకే, ఇక్కడ చూడండి, 3 8 24, 2 4 8. ఏ సైన్ యూజ్ చేయాలి? 24 పెద్దదా 8 పెద్దదా? 24 పెద్దది కాబట్టి గ్రేటర్ దాన్. నెక్స్ట్ 3 5 15, 5 6 30. 15 పెద్దదా 30 పెద్దదా? 30 పెద్దది కాబట్టి లెస్ దాన్. చూడండి, 7 9 63, 9 3 27. గ్రేటర్ దాన్ సైన్. 63 27 కంపేర్ చేస్తే ఏది పెద్దది? 63 అనేది పెద్ద వాల్యూ. క్వశ్చన్ కూడా ఏమి ఇచ్చారంటే సింపుల్ వేలో త్వరగా ఎలా చేయగలరు? ఇలా అయితే చాలా అంటే చాలా త్వరగా చేసేయచ్చు. 1 × 8 8, 2 × 4 8. ఈ రెండు ఎలా ఉన్నాయి? ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఈక్వల్ సైన్ పెట్టాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, 6 5 30, 10 4 40. ఏది పెద్దది? 40 పెద్దది కాబట్టి అబ్సల్యూట్గా మనం ఏం యూజ్ చేయాలి? లెస్ దాన్ సైన్ యూజ్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ 3 8 24, 4 7 28. ఏ సైన్? లెస్ దాన్. 6 5 30, 10 3 30. ఈక్వల్ టు సైన్ యూజ్ చేయాలి. నెక్స్ట్ 21 5 × 21 105, 7 × 15 7 15 105. రెండు ఎలా ఉన్నాయి? ఈక్వల్గా ఉన్నాయి. అప్పుడు ఏ సైన్ యూజ్ చేయాలి? ఈక్వల్ టు సైన్ యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ 6th క్వశ్చన్. The following fraction represent just 3 different numbers. ఈ ఫ్రాక్షన్స్ని మనం చేస్తే జస్ట్ 3 డిఫరెంట్ నెంబర్స్ ఉంటాయంట. సపరేట్ దెమ్ ఇంటూ ద గ్రూప్ ఆఫ్ ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్. ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్గా 3 గ్రూప్స్గా సపరేట్ చేయమని బై చేంజింగ్ ఈచ్ వన్ టు ఇట్స్ సింప్లెస్ట్ ఫామ్. ఇవి ఇచ్చారు కదా, వీటిని సింప్లిఫికేషన్స్ చేసి ఆ వచ్చిన ఆన్సర్ని
ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్తో సపరేట్ చేయమని చెప్పారు. ఓకే, చాలా ఈజీ, మీరేం కష్టపడక్కర్లేదు, నేను చాలా ఈజీగా చెప్పేస్తాను. ఒక్క నిమిషం. ఏమిచ్చారు? 2/12. బి 3/50. ఓకే, ఇది BC. వీటిని ఫస్ట్ ఏం చేయమన్నారు? సింపులెస్ట్ ఫామ్గా చేయమన్నారు. ముందు సింపులెస్ట్ ఫామ్గా చేసేద్దాం. 2 టేబుల్లో 2 1s 2 6, 1/6. 3 టేబుల్లో 3 1s 3 5s. 8 టేబుల్లో 8 50. 8 టేబుల్ 2 టేబుల్ చూద్దాం. 2 టేబుల్లో 4 times, 2 టేబుల్లో 25 times, 4/25. నెక్స్ట్ ఈ 4 టేబుల్లో 4 టేబుల్లో 4 4s, 4 టేబుల్లో 25 times, 4/25. ఏ టేబుల్తో చేసాం? ఇది 4 టేబుల్తో చెక్ చేసాం, ఇది 2 టేబుల్తో చెక్ చేసాం, ఇది 3 టేబుల్, ఇది 2 టేబుల్. ఈ టేబుల్ కూడా రాశాను ఈజీగా మీకు అర్థమవుతుందని. ఈ 0 0 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 1/6. ఓకే, 15 75. 15 1s 15 5s. ఏ టేబుల్తో క్యాన్సిల్ చేసాం? 15 టేబుల్. ఇక్కడ చూడండి, 12 1s 12 5s, 1/5. చూడండి, అన్నీ ఒకేలాంటి ఆన్సర్స్ వస్తున్నాయి. ఇదే టేబుల్ 16 టేబుల్ పోయింది చూడండి. ఎగ్జాక్ట్ టేబుల్ క్లియర్గా కనబడుతుంది కాబట్టి నేను చిన్న టేబుల్ నుంచి చెక్ చేసుకోవట్లేదు. 16 1s 16 6, 1/6. 3 టేబుల్లో చెక్ చేద్దాం. 3 టేబుల్లో 4 times, 3 టేబుల్లో 25 times. ఏ టేబుల్తో చెక్ చేసాం మనం? 3 టేబుల్తో. ఆన్సర్ అంతా 4/25. నెక్స్ట్ 12 72. 12 1s 12 6, 1/6. 3 టేబుల్లో 3 1s 3 6. ఈ 4/25 అలాగే ఉండిపోయింది. ఇదే టేబుల్ 12 టేబుల్, ఇది 3 టేబుల్. చూడండి, వాడు ఏం చెప్పాడు? బై చేంజింగ్ ఈచ్ 1 to ఇట్స్ సింప్లెస్ట్ ఫామ్. అన్ని సింప్లెస్ట్ ఫామ్లోగా రాసేసాం. వాడు చెప్పిన ఆన్సర్ ఇక్కడ వరకు అయిపోయింది. సపరేట్ దమ్ ఇంటూ గ్రూప్ ఆఫ్ ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్. ఇది చూడండి, పైన ఏం చెప్పారు? జస్ట్ 3 డిఫరెంట్ నెంబర్స్. 3 డిఫరెంట్ నెంబర్స్ చూడు. 1/6 వచ్చింది, 1/5 వచ్చింది, 4/25. ఇంకా ఏ నెంబరు ఎక్స్ట్రాగా రాలా. ఈ వీటిని మనం ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్గా రాసుకుందాం. ఓకే, 1/6కి ఆన్సర్ ఏమేమి వచ్చినాయి? 2/12 వచ్చింది, 10/60 వచ్చింది, ఇంకా 1/6 ఎక్కడ వచ్చింది? 16/96 వచ్చింది, ఇంకేమేమి వచ్చింది? 12/72 వచ్చింది, 3/18 వచ్చింది. ఓకే, ఇది ఆన్సర్. లేకపోతే మనకి ఏబిసిడీలో వస్తే ఏబిసిడీలో రాసుకుందాం. ఏ గ్రూప్ ఇది? ఏ ఈ హెచ్ జే కే. ఇదంతా 1/6 అనేది ఒక ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్. నెక్స్ట్ 1/5 చూద్దాం. ఎక్కడెక్కడ వచ్చింది? 3/15 ఈక్వల్ టు 15/75 ఈక్వల్ టు 12/60. ఇంకా దేనికి రాలేదు. ఓకే, అవేంటండి? బి వచ్చింది, ఎఫ్ వచ్చింది, జీ వచ్చింది. నెక్స్ట్ 4/25 చూద్దాం. 4/25కి ఏదే ఫ్రాక్షన్? 8/50.
నెక్స్ట్ 16/100, నెక్స్ట్ 12/75, నెక్స్ట్ 4/25. ఇప్పుడు ఏమేమి వచ్చింది? సి వచ్చింది, డి వచ్చింది, సిడి, నెక్స్ట్ జే వచ్చింది, ఎల్ వచ్చింది. ఓకే, ఇవన్నీ ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రాక్షన్స్. ఇవన్నీ అంటే ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రాక్షన్స్. అర్థమైంది కదా? అన్నిటిని ఫస్ట్ సింప్లెస్ట్ ఫామ్గా రాసేసి నెక్స్ట్ అక్కడ 1/6, 1/5, 4/25 ఈ 3 ఫ్రాక్షన్సే ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్. వాటిని ఏమేమి ఆన్సర్ వస్తే దానికి ఈక్వల్ చేసేసుకొని రాసేసుకున్నా. నెక్స్ట్ 7th క్వశ్చన్. ఫైండ్ ద ఆన్సర్స్ టు ద ఫాలోయింగ్, రైట్ అండ్ ఇండికేట్ హౌ యూ సాల్వ్డ్ దెమ్. ఇది చూడండి, ఈజ్ 5/9 ఈజ్ ఈక్వల్ టు 4/9. ఈజ్ అంటే అవునా కాదా అని మనం చెప్పాలి. ఏమేమి ఇచ్చాడు క్వశ్చన్? 5/9, 4/5. ఓకే, చెప్పాలి. చూద్దాం. 5 × 5, 4 × 9 ఇలాగే చేసుకోవాలి. 5 5s ఎంత? 25, 4 9s 36. ఈక్వల్ టు కాదు, అప్పుడేం రాయాలి? నో అని రాయాలి, నాట్ ఈక్వివాలెంట్. ఓకే, ఇలాగే సేమ్ రాయాలి. ఇక్కడ ఆన్సర్ ఏంటి? 5/9 నాట్ ఈక్వల్ టు 4/5. నెక్స్ట్ బి క్వశ్చన్. అందులోనే ఇది ఏ క్వశ్చన్? బి క్వశ్చన్. 9/16 ఈక్వల్ టు 5/9. చూడండి, 9 9s చూసుకోవాలి ఫస్ట్, 5 16s చూసుకోవాలి. 9 9s 81, 5 16s 80. నాట్ ఈక్వల్ టు కదా, రెండు సమానంగా ఉన్నాయా? కాదు. ఇది కూడా నో అని రాసి 9/16 నాట్ ఈక్వల్ టు 5/9. నెక్స్ట్ సి క్వశ్చన్. సి క్వశ్చన్ ఏంటో చూద్దాం. 4/5 ఈక్వల్ టు 16/. 4/5 ఈక్వల్ టు 16/20. చూద్దాం. 4 × 20, 16 × 5. 4 20s 80, 16 5s 20. ఇది ఈక్వల్. అప్పుడు ఏం రాయాలి? ఎస్ అని రాసి ఏం రాయాలి? 4/5 ఈక్వల్ టు 16/20 ఈజ్. ఇది ఇందులోనే డి. ఈజ్ 1/5 ఈక్వల్ టు 4/30. ఇది చూడండి, ఫస్ట్ 1 × 30, 4 × 15. 1 30s 30, 4 15s 60. ఇక్కడ ఏంటి? నాట్ ఈక్వల్ టు, నో అని రాసి 1/50 నాట్ ఈక్వల్ టు 4/30. ఓకే, 8th క్వశ్చన్ చూడండి. ఐలా రీడ్ 25 pages ఆఫ్ ఎ బుక్ కంటైనింగ్ 100 pages. మొత్తం ఒక బుక్లో ఎన్ని పేజెస్ ఉన్నాయంట? 100 pages ఉన్నాయంట. ఐలా అనే అమ్మాయి ఎన్ని పేజెస్ చదివిందంట? 25 pages చదివిందంట. లలిత రీడ్ 2/5 ఆఫ్ ద సేమ్ బుక్. లలిత అనే అమ్మాయి అంటే 2/5 బుక్లో పేజెస్ చదివిందంట. హూ రీడ్ లెస్? ఎవరు తక్కువ చదివారు? ఓకే, ఎవరు తక్కువ చదివారంటే ఇప్పుడు ఈమె ఎంత అంటే 25 pages అనేసి ఎగ్జాక్ట్గా ఇచ్చేసారు. ఇది ఇవ్వలేదు, ఫ్రాక్షన్ రూపంలో ఇచ్చారు. మనం ఫైండ్ అవుట్ చేసి రెండింటిని కంపేర్ చేసి ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, టోటల్ నంబర్ ఆఫ్ పేజెస్ ఇన్ ఎ బుక్. మొత్తం బుక్లో ఎన్ని పేజెస్ ఉన్నాయంట? 100.
ఐలా రీడ్ నెంబర్ ఆఫ్ పేజెస్. ఐలా ఎన్ని రీడ్ చేసిందంట? 25 రీడ్ చేసిందంట. లలిత రీడ్ నెంబర్ ఆఫ్ పేజెస్. లలిత అనే అమ్మాయి ఎంత రీడ్ చేసిందంట చూడండి, 2/5 ఆఫ్ సేమ్ బుక్. హాఫ్ అంటే ఇంటూ కదా, 2/5. బుక్లో ఎన్ని పేజెస్ ఉన్నాయంట? 100. ఎన్ని పేజెస్? టోటల్ పేజెస్ 100. 5 టేబుల్లో 5 1s 5 20s. 2 × 20 ఎంత? మొత్తం 40. ఓకే, మొత్తం ఎన్ని? 40. ఐలా ఎన్ని చదివింది? 25 పేజెస్. లలిత ఎన్ని పేజెస్ చదివింది? 40 పేజెస్. ఎవరు తక్కువ చదివారు? ఐలా అనేవాళ్ళు ఐలా రీడ్ లెస్ పేజెస్. ఐలా అనే అమ్మాయి తక్కువ పేజెస్ రీడ్ చేసింది. ఓకే, నెక్స్ట్ 9th క్వశ్చన్. 9th క్వశ్చన్ చూడండి. Rafi exercised for 3/6 of an hour while Rohit exercised 3/4 of an hour. ఒక అవర్లో 3/6 ఏమో రఫీ చేస్తాడు, ఒకే అవర్లో మళ్ళీ రోహిత్ అంతా 3/4 చేస్తారు. హూ ఎక్సర్సైజ్ ఫర్ ఏ లాంగర్ టైం. ఎవరు ఎక్కువసేపు చేస్తారు అంటే మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. రఫీ exercised for 3/6 of an hour. అంటే ఏం రాయాలి మనం? 3/6 ఇంటూ అవర్కి ఎన్ని మినిట్స్? 60 minutes. 6 1s 6 10s మొత్తం ఎన్ని? 30 minutes. 1 hour ఈజ్ ఈక్వల్ టు 60 minutes. నెక్స్ట్ రోహిత్ ఏంటంట? రోహిత్ ఎక్సర్సైజ్డ్ ఫర్ 3/4. ఇందాకే చెప్పారు కదా, 3/4 ఆఫ్ an hour. అప్పుడు 3/4 రాసుకొని అవర్ అంటే 60 minutes. 4 1s 4 టేబుల్లో 16 ఎన్ని టైమ్స్? 15 టైమ్స్ వస్తుంది. 3 15s 45 minutes. ఏమని అడిగారు క్వశ్చన్? ఎక్కువసేపు ఎవరు చేశాడు? హూ ఎక్సర్సైజ్ ఫర్ లాంగ్ టైం. ఆన్సర్ ఏంటి? రోహిత్ ఎక్సర్సైజ్డ్ ఫర్ లాంగ్ టైం. అంటే ఇద్దరిలో ఎవరు ఎక్కువసేపు చేశారు లాంగర్ టైం? రోహిత్. ఓకే, ఎలా చూద్దాం. ఇక్కడేమో 30 minutes, ఇక్కడ 40 minutes. ఎవరు ఎక్కువసేపు చేశారు? 45 minutes వాళ్ళే ఎక్కువసేపు చేశారు. ఆ 45 minutes ఎవరు చేశారు? రోహిత్ చేశారు, రోహిత్ చేశారు. ఓకే, ఇప్పుడు 10th క్వశ్చన్ని చూద్దాం. In a class A of 25 students, 20 passed with 60 marks or more marks. In another class B, 30 students, 24 passed with 60% or more marks. In which class B is greater fraction of students getting with 60%? ఇప్పుడు క్లాస్ ఏలో సమ్ మెంబర్స్ ఉన్నారు, అందులో 20 మంది పాస్ అయ్యారంట. మళ్ళీ క్లాస్ బిలో మొత్తం 30 స్టూడెంట్స్ ఉంటే 24 స్టూడెంట్స్ 60% ఆఫ్ ద మార్క్స్తో పాస్ అయ్యారంట. అంటే ఏలో 60%, బిలో కూడా 60%. వాడు క్వశ్చన్ కూడా అడిగింది 60% కన్నా ఎక్స్ట్రా వచ్చినా 60% అయినా అన్నారు. ఓకే, ఎవరు ఎక్కువ మార్క్స్ వచ్చారు? గ్రేటర్ అంటే ఏ వచ్చిందా బి వచ్చిందా? ఓకే, మనం ఇప్పుడు చూద్దాం. In class A, number of students
ఎంతమంది స్టూడెంట్స్ 25. ఓకే, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ passed with 60% or more marks. అప్పుడు ఏం రాయాలి? 24. ఇప్పుడు చూడండి, ఇన్ క్లాస్ బి, క్లాస్ బిలో ఎంతమంది స్టూడెంట్ ఉన్నారు? నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంత? 30. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పాస్డ్ విత్, ఇక్కడ కూడా ఎంత? 60% ఆర్ మోర్ మార్క్స్. ఎంతమంది పాస్ అయ్యారంట? 24 మెంబర్స్. ఇక్కడ 20, ఇక్కడ 24. ఓకే, ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? ఫ్రాక్షన్ కనుక్కోవాలి. ఫ్రాక్షన్, ఇక్కడ రిక్వైర్డ్ ఫ్రాక్షన్. రిక్వైర్డ్ ఫ్రాక్షన్ ఎంత? టోటల్ స్టూడెంట్స్ పాస్డ్ స్టూడెంట్స్, ఇక్కడ కూడా అంతే సేమ్, పాస్డ్ స్టూడెంట్స్ బై టోటల్ స్టూడెంట్స్. పాస్డ్ ఎంత? 20/25, ఇక్కడ 24/30. చూడండి, ఒకే టేబుల్లో పోతాయా లేదా చెక్ చేద్దాం. ఇది ఏ టేబుల్లో పోయిద్ది? 5 టేబుల్. 5 టేబుల్లో 5 4s, 5 టేబుల్లో 5 5s. ఇది 6 టేబుల్లో 6 4s, 6 5s. ఏ టేబుల్తో క్యాన్సిల్ చేసాం? ఇక్కడ 5 టేబుల్లో క్యాన్సిల్ చేసాం, ఇక్కడ 6 టేబుల్తో క్యాన్సిల్ చేసాం. ఓకే, ఇక్కడ ఏమొచ్చింది? 4/5, 4/5. రెండు ఎలా ఉన్నాయి? సేమ్గా ఉన్నాయి. అంటే బోత్ క్లాసెస్, రెండు క్లాసెస్ సేమ్ నెంబర్ ఆఫ్ మార్క్స్ వచ్చినాయి. బోత్ క్లాసెస్ ఆఫ్ స్టూడెంట్స్, రెండు క్లాసులు గెట్టింగ్ 60% ఆర్ మోర్. ఇద్దరు 60% మార్క్స్ ఇద్దరు సమానంగానే సంపాదించుకున్నారంట. ఇక్కడ 4/5 వచ్చింది, ఇక్కడ 4/5 వచ్చింది. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ నాకు కామెంట్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా నీట్గా చూస్తే క్లియర్ కట్గా అయితే అర్థమవుతుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఒక లైక్ చేయండి మీకు నచ్చితేనే. ఈ వీడియో ఇంకా ఎవరికైనా ఉపయోగపడితే మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ